అసెంబ్లీ ఎన్నికల ముందు తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అన్నాడీఎంకే బహిష్కృత నేత మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం డీఎంకే గూటికి చేరారు. ఆయన్ను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పార్టీలోకి ఆహ్వానించారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు ప్రియ శిష్యుడిగా పన్నీరు సెల్వం గుర్తింపుని తెచ్చుకున్న సంగతి తెలిసిందే. జయలలిత సీఎం పీఠానికి దూరం కావాల్సిన సమయంలో తన బాధ్యతలను పన్నీరు సెల్వంకి అప్పగించేవారు. జయలలితకు అత్యంత విధేయుడైన పన్నీరు సెల్వం ఆమె మరణానంతరం సీఎం పదవికి పార్టీకి దూరం కావాల్సి వచ్చింది. ఇక 4 ఏళ్ల విరామం తర్వాత పన్నీరు సెల్వం డీఎంకేలో చేరడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తమిళనాడుకు 3 సార్లు ముఖ్యమంత్రిగా పన్నీరు సెల్వం పనిచేశారు. అయితే ఎప్పుడు కూడా ఆయన పూర్తి స్థాయిలో పదవీ కాలాన్ని అనుభవించలేకపోయారు. మాజీ సీఎం జయలలిత మరణించిన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న పన్నీరు సెల్వం మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామి వర్గం తిరుగుబాటుతో రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇంకా 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిన తర్వాత అన్నాడీఎంకేలో పన్నీరు సెల్వం వర్గం ఇమడలేకపోయింది. పళనిస్వామి వర్గంతో తీవ్ర విభేదాల కారణంగా మాజీ సీఎం పన్నీరు సెల్వంపై బహిష్కరణ వేటు వేశారు. ఇక 4 ఏళ్ల పాటు రాజకీయంగా సైలెంట్ అయిపోయిన పన్నీరు సెల్వం ఎట్టకేలకు డీఎంకేలో చేరారు. డీఎంకేకు చిరకాల ప్రత్యర్థిగా కొనసాగిన పన్నీరు సెల్వం ఆ పార్టీ కండువ కప్పుకొని ద్రవిడ రాజకీయాల్లోనే కాకుండా దక్షిణాదిలో తీవ్ర చర్చకు దారితీశారు. ఈ పరిణామం ఎన్నికల్లో డీఎంకేకు లాభించే అంశంగా అంచనా వేస్తున్నారు రాజకీయ నేతలు. పన్నీరు సెల్వంతో పాటు ఆయన కుమారుడు మాజీ ఎంపీ రవీంద్రనాథ్, అనుచరుడు ఎమ్మెల్యే అయ్యప్పన్తో కలిసి డీఎంకే తీర్థం పుచ్చుకున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గమైన తేనీలోని బోడిమెట్టు నుంచి ఓపీఎస్ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. పన్నీరు సెల్వం తన 18వ ఏట 1969లో ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. అనంతరం 1972లో ఎన్జి రామచంద్రన్ నాయకత్వంలో డీఎంకేతో విభేదించారు. డీఎంకేకి పోటీగా స్థాపించిన అన్నాడీఎంకే వ్యవస్థాపక సభ్యుల్లో పన్నీరు సెల్వం ఒకరు. అన్నాడీఎంకే కోఆర్డినేటర్, ట్రెజరర్ వంటి పదవుల్లో ఆయన పనిచేశారు. రాష్ట్ర ఆర్థిక మంత్రిగా రికార్డు స్థాయిలో 11 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇక జయలలిత కోర్టు కేసుల కారణంగా ముఖ్యమంత్రి పదవిని వదులుకోవాల్సి వచ్చినప్పుడు 2001లో ఒకసారి, 2014లో రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 2016లో జయ మరణానంతరం కూడా ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఇక జయలలిత మరణం తర్వాత పళనిస్వామితో ఏర్పడిన నాయకత్వ పోరులో భాగంగా పార్టీలో ద్వంద్వ నాయకత్వం, కోఆర్డినేటర్, జాయింట్ కోఆర్డినేటర్గా పన్నీరు సెల్వం కొంతకాలంగా పనిచేశారు. అయితే ఈపీఎస్తో నాయకత్వం పంచుకోలేక పన్నీరు సెల్వం తీవ్రంగా విభేదించారు. పార్టీలో ఈపీఎస్ వర్గానిదే పైచేయి కావడంతో పన్నీరు సెల్వంను 2022లో పార్టీ నుంచి బహిష్కరించారు. తేవరు సామాజిక వర్గానికి చెందిన పన్నీరు సెల్వం డీఎంకేలో చేరడం వల్ల సాంప్రదాయకంగా ఏఐడీఎంకే ఓటు బ్యాంకుగా ఉంటున్న ఆ సామాజిక వర్గంపై ప్రభావం చూపుతుందని వ్యాఖ్యానిస్తున్నారు. దక్షిణ తమిళనాడులోని తేని, మదురై, దిండిగల్, రామనాథపురం వంటి జిల్లాల్లో పన్నీరు సెల్వంకి గట్టిపట్టే ఉంది. ఈ ప్రాంతాల్లో ఆయన లేని లోటు ఏఐడీఎంకేకి నష్టం చేస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.